ఇది కేవలం సీమాంధ్ర పెత్తనానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేదు. గందరగోళాన్ని సృష్టించాలని ఈ విధంగా చేస్తే ఏదో తెలంగాణ రాకుండా ఉంటుందనేటువంటిది ఇది పిచ్చి భ్రమ. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ని మార్చడం అనేది ఆయన ఆలోచనకు అనుగుణంగా ఉండదన్న భావనతో ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే ఈ పోర్ట్ఫోలియో మార్చినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలను అనగదొక్కాలి. ఇది శాడిస్ట్ వ్యవహారం, ఇది శాడిస్ట్. కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు ఎన్ని చెప్పినా బ్రదర్ నీదేం నినర్రా బాబు, నిన్నెవ్వడు నమ్మడురా బాబు. నువ్వు మోర్ డేంజర్. శ్రీధర్ బాబుతో కూడా భయపడేటోడు నువ్వేం ముఖ్యమంత్రి రా బాబు. ఎందుకు తెలంగాణ ప్రజలు చెప్పు దెబ్బలు ఎందుకు కొట్టలేదని అనుకుంటున్నాడా? కుట్రతో శ్రీధర్ బాబు పోర్ట్ఫోలియో ఈ సమయంలో తొలగించడం ఎంత దుర్మార్గం. పోర్ట్ఫోలియో ఇచ్చింది ఎవరికి? అసలు కాంగ్రెస్ పార్టీకే ద్రోహి. శైలజనాథ్ను మొట్టమొదలు తీసేయాలి. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మొత్తం తెలంగాణ సమాజాన్నే ఒక చిన్న కూర్చేటువంటి విధంగా వివరించి ఉండడానికి ఇదో తార్కాణం. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంగానే ఉంటుంది. ఈ కీలక సమయంలో రేపటి నుంచి శాసనసభ సమావేశాలు జరిగే సందర్భంగా తొలగించడం అంటే నీ మూర్ఖత్వానికి ఇది తార్కాణం, ఇది పరాకాష్ట. ఈ దీంతో తెలిసిపోతుంది నువ్వు ఎంత మూర్ఖుడువో. శ్రీధర్ బాబు గారి దగ్గర నుంచి శాసనసభ వ్యవహారాలు తొలగించినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం అడ్డుపడుతుంది అనేటువంటి వ్యతిరేకిస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క చర్యలను నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీధర్ బాబు గారిని ఆ శాఖ నుంచి తప్పించి పచ్చి సమైక్యవాది అయినటువంటి శైలజనాథ్కు అది కట్టబెట్టడం అంటేనే కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క ద్వేషం, తెలంగాణ ప్రజల పట్ల తనకున్న ద్వేషం, రాజ్యాంగం పట్ల తనకున్న గౌరవం ఇలా బయటపడ్డది.